ఇక నామినేషన్స్ అయితే అయిపోయినాయి. అయిపోయిన నెక్స్ట్ డే ఏమవుతుందంటే మళ్ళీ తనుజ వెళ్ళి టెనెంట్స్ నుండి రాము కోసము ఒక టీ అడుగుతుంది అనమాట. టీ అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తానని చెప్పాలి, లేకపోతే ఇవ్వద్దని చెప్పాలి. అంతేగాని మమ్మల్ని ఇప్పుడు ఇంప్రెస్ చేస్తున్నంత మాత్రం మేము ఇవ్వట్లేదు, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే. మెడికల్ ఎమర్జెన్సీ అయితే నువ్వేందా ఇచ్చేది, బిగ్ బాస్ ఇస్తాడు కదా, నిన్ను అడగాల మళ్ళీ నీ దగ్గరికి వచ్చి. మనీష్ ప్రియా వీళ్ళ డిసిషన్ అంట, అది ఈ ఓనర్స్ డిసిషన్ అంట, అది వీళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ కూడా ఎక్కడ చెప్పలేదు మీరు ఇంప్రెస్ చేసుకొని టాస్క్లు పర్ఫార్మెన్స్ చేసుకున్న తర్వాతనే మీరు ఫ్రూట్స్ కానీ టీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి. ఇన్ కేస్ బిగ్ బాస్ చెప్పేవాడైతే ముందుగానే చెప్తాడు కదా, ఓనర్స్ మాత్రమే అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, టెనెంట్స్కి మాత్రం కొన్ని మాత్రమే ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పేసి. ఈ బేసిక్ కామన్ పాయింట్ కూడా ఆయన మర్యాద మనిషి అయితే క్యాచ్ చేయలేకపోయాడు. ఆయనకి ఏదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంది అనేసి ఏదో చాలా మేధావి అన్నట్టు ఫీల్ అవుతున్నాడు, కానీ ఈ చిన్న పాయింట్స్ అయితే గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు అన్నమాట అతను. ఇంకో పాయింట్కి వస్తే, ఇప్పుడు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అది ఇష్టం లేకుండా ఉంటే బిగ్ బాస్కి అది కూడా వద్దని చెప్తాడు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫ్రీగా ఇచ్చినా కానీ సరే కొన్ని విషయాలలో అది కూడా వద్దని చెప్తాడు కదా. ఇప్పుడు ఎలాగైతే మీరు ఓనర్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టెనెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ లేవని ఎలాగైతే చెప్పారో ఈ పని కూడా చెప్తారు. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అవన్నీ వద్దు. ఎందుకంటే ఫుడ్ విషయంలో అసలు అలా అనేది నాకు కొంచెం రాంగ్ అనిపించింది. అట్లీస్ట్ మీరు ఒకవేళ ఇంప్రెస్ చేయించుకున్నా కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేయించుకున్నా కానీ సరే అట్లీస్ట్ వాళ్ళకు తగినంతైనా కానీ సరే వాళ్ళకి కావాల్సినవైనా కానీ సరే ఇవ్వడం అనేది కొంచెం న్యాయంగా ఉంటుందని చెప్పి నాకైతే అనిపించింది.